అనుసరిస్తూ ప్రతి ఒక్కరి కసితో నిన్న సార్ కసి 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 అని చెప్పాడే ఆ సిద్ధు సార్ కసితో జయించాడు. ఆ జయించిన విధానంలో మనం కూడా ప్రతి ఒక్కరు ఒక కసితో మనం ఎక్కడ ఏడు చేసినా సరే బలంగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకొని ప్రతి వాణి గుండెల్లో రైలు పరిగెత్తేలా మనందరం చేయాలి. ఆ కసి ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఉండాలి. నువ్వు పడుకుంటున్నావంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియా రావాలి. ఆ ఐడియా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. ఆ ఐడియా లేకుంటే మాత్రం ఏం సాధించలేము. ఏ అంబేద్కర్ ఐడియాలజీ మిషన్ ఓన్లీ మన ఎంప్లాయీస్, అదేవిధంగా ఇప్పుడు ప్రతి పౌరుడు ప్రతి పల్లెకి చేరేలా మనందరం కృషి చేయాలి. ఇలాంటి మీటింగ్లు మన పిఎస్ఎన్ మూర్తి గారి సార్కి నేను నా మనస్ఫూర్తిగా సార్కి సర్వీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం గురించి ఇంత చక్కగా చెప్తున్నా మా పిఎస్ఎన్ సార్కి మా హీరో అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇలాంటి హీరోలు ఒకరి కాదు 100 మంది పుట్టుకొస్తారు. ఆ పుట్టుకొచ్చి నా కొడుకులని జై శ్రీరామ్ కాదు జై భీమ్ అనే నినాదంతో మనం మారబోదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు కసి చాలా ఉంది. ఆ కసిని జయించాలంటే నేను నీతో పంచుకుంటున్నా. ఆ పంచం మీ దగ్గర ఓకేనా?